నంద్యాల జిల్లాలోని నంది కోట్కూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిట్టా కందల అంగన్వాడీలో భోజనం చేసిన 8 మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పిల్లల్లో వాంతులు, విరోచనాలు, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమించడంతో నంది కోట్కూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక మిగిలిన 8 మంది చిన్నారులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక అంగన్వాడీలో అందించే ఆహార నాణ్యతపై గ్రామస్తులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో భయం, ఆందోళన మరింత పెరిగింది. ఆహార నమూనాలను పరీక్షించాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై అధికారులు సమాచారం సేకరిస్తూ పిల్లల ఆరోగ్య పరిస్థితి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి వచ్చారా? మొత్తం ఎంతమంది అన్నా? 9 మంది అన్నారు. మిగతా వాళ్ళు ఎటు పోయినారు? ఆత్మకూరు పోయినారా? మీరు ఒక్కరు వచ్చారా? అవును సార్, పిల్లడు వణుకుతుంటే వాంతి చేసుకొని భయపడి ఇంకా లోకల్ డాక్టర్ పిల్లల డాక్టర్ కడుకొని అందుకుంటున్నారంటే ఇటు వచ్చింది. అంగన్వాడీ టీచర్ ఎవరైనా వచ్చినారా? ఎవరన్నా ఎవరు రాలా. మా ఊర రాత్రి వచ్చాం మేము 9 గంటలకి. రాత్రి వచ్చినారా? మొత్తం ఎంతమంది అన్నా? 9 మంది.